జంతర్ మంతర్ వీధుల్లో మొదలైన విద్యార్థుల పోరాటం ఇప్పుడు నేరుగా పార్లమెంట్ ని షేక్ చేస్తుంది. ఒకవైపు ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ 2026ను తీసుకొచ్చింది. పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు, 10 కోట్ల వరకు జరిమానా అంటూ కఠిన చట్టాలు ప్రకటిస్తుంది. కానీ మరోవైపు నిరసన తెలిపిన విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు, సోషల్ మీడియా పోస్టుల తొలగింపుపై ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ప్రశ్న ఏమిటంటే, సమస్య పేపర్ లీక్ మాఫియానా లేక ట్రాన్స్పరెన్సీ కోరుతున్న విద్యార్థుల గొంత? గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా వందల సంఖ్యలలో పరీక్షలు లీకేజ్ జరిగాయి. చట్టాలు ఉన్నా అమలులో లోపాలున్నాయనే విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. నిపుణుల కమిటీ డిజిటల్ సెక్యూరిటీ కావాలి, ఎన్టీఏలో ట్రాన్స్పరెన్సీ అవసరమని సూచించాయి. అయినా విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న మాత్రం ఒక్కటే, కేవలం కఠిన చట్టాలు సరిపోతాయా లేక వ్యవస్థలో మార్పు కూడా రావాలా? మరోవైపు సోషల్ మీడియాలో జెన్జీ తమ నిరసనను మీమ్స్, రీల్స్, సెటైర్ రూపంలో వ్యక్తపరుస్తుంది. ఈ కొత్త డిజిటల్ ఉద్యమం రాజకీయ చర్చను మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే ఈ మొత్తం వివాదంలో నిజమేది? ప్రభుత్వం చెబుతున్న కఠిన చర్యలు పరిష్కారమా లేక విద్యార్థులు కోరుతున్న ట్రాన్స్పరెన్సీ పరీక్ష వ్యవస్థే అసలు అవసరమా? మీ అభిప్రాయం ఏమిటి? ఈ కొత్త చట్టం నిజంగానే పేపర్ లీక్ మాఫియాను అరికట్టబోతుందా లేక ఇంకా లోతైన సంస్కరణలు అవసరమా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. జై హింద్.